జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము అక్టోబర్ 2వ తేదీ. లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 7వ వచనము, మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున ప్రతి ఒక్కడికి కృప ఇవ్వబడును. హల్లెలూయా. దేవుడు నమ్ముకొని రక్షించబడిన ప్రతి బిడ్డకి దేవుడు తన కృపనిస్తున్నాడు. అనగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. రోమా 12:3 వచనం ప్రకారము దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున కొంతమందినేమో అపోస్తులుగాను, కొంతమందినేమో మరి ప్రవక్తలుగాను, కొంతమందిని స్వార్థికులుగాను, కొంతమందిని సంఘ కాపర్లుగాను, కొంతమందిని ఉపదేశకులుగా నియమించాడు అని ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అంటే పరిశుద్ధులు సంపూర్ణమవుటకు, అంటే పరిచర్య ధర్మం జరిగించుటకు, సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు, 1 కొరింథీ 12:7వ వచనం ప్రకారము అందరి ప్రయోజనం కొరకు. హల్లెలూయా. అవునండి, దేవుడు మన యొక్క సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన యొక్క శరీరమే మనము. అనేకమైన అవయములుగా మనం ఉన్నాం. శరీరం ఒకటే, అవయములు అనేకం. అలాంటిగా అదే విధంగా దేవుడు కొంతమందికి అద్భుతాలు చేసేది ఇస్తాడు, కొంతమందికి ప్రవచనాలు. మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏ అద్భుతం చేయలేదు కానీ మారు మనసును గురించిన సువార్తను ప్రకటించాడు. అవునండి, దేవుడు కొంతమందిని అద్భుతాలు చేయవాడు గాను. మరి పేతురు గారిని అయితే అపోస్తుల కార్యము మరి 5వ అధ్యాయం 15వ వచనములో మరి ప్రసిద్ధమైన గొప్ప కార్యాలు, ఎంత గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు మరి పేతురు ద్వారా దేవుడు చేయించాడంటే, తాను వస్తున్నప్పుడు మరి యొక్క దారిలో అటుపక్క ఇటుపక్క రోగుల్ని, దెయ్యం పట్టిన వాళ్ళని, చాంద్రరోగులను అనేక మందిని మంచాల మీద ఉంచేవారు. మరి పేతురు గారు వస్తున్నప్పుడు పేతురు గారి యొక్క నీడ తగిలి అందరూ స్వస్థత పొందుకున్నారు. అంత గొప్పగా దేవుడు బలముగా వాడుకున్నాడు. అవును, ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. సంఘంలో చేర్చబడేదానికి కొంతమంది వాక్యం చెప్పేవారు గాను, కొంతమంది ప్రార్థనా పరులు గాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నీకు కూడా కృపా వరం ఇచ్చాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1, వారి సామర్థ్యము చొప్పున. మరి నీకిచ్చిన కృపావరము, నీకిచ్చిన దేవుడిచ్చిన ప్రత్యేకంగా పంచిచ్చిన వరాన్ని నువ్వు వాడుకోవాలి. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకో, నీకే ఇచ్చిన ఆ వరాన్ని నువ్వు అందరి ప్రయోజనం కొరకు వాడాలి. నీ స్వార్థం కొరకు వాడవద్దు. అలా వాడినప్పుడు మనం నశిస్తాం. జాగ్రత్త. మనకిచ్చిన వరాన్ని మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 30వ వచనము, దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మని దుఃఖపరచదు అంటే మనం పాపం చేసినా, మనం దేవుడి మార్గంలో ఉండకపోయినా, దేవుడు ఇష్టాన్ని చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. ఆదికాండం 6వ వచనములో నరులు మరి తమ తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. వారు అక్రమకారులుగా అయిపోయారు. వారు మార్గములు చెడుపు కొట్టుకున్నారు. అంటే దేవుని ఎరగక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే 4వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం, నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు, దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే తర్వాత దేవుడు ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. మరి ఆ యొక్క ఆది కాలములో మరి దాదాపు ఆదాము నుంచి నోహు వరకు ఒక 1600 సంవత్సరాల్లోనే మనుషులందరూ తమ మార్గాలు చెరిపేసుకున్నారు. నోహు కుటుంబం ఒక్కడి తప్ప. అందుకే జల ప్రళయం వాళ్ళ మీదకి వచ్చింది.
దేవుని దుఃఖపరచవద్దు, బాధపరచవద్దు. అని నిన్ను చూసి సంతోషించాలా, ఆనందించాలా. అననీయ సప్పిరాలు పరిశుద్ధాత్మకు లోబడి పొలం అమ్మారు, కానీ అవిశ్వాసం అంత ఇస్తే మనం ఎలా బ్రతుకుతామని అవిశ్వాసం ఎప్పుడు వచ్చిందో మరి వెంటనే సాతాను హృదయాన్ని ప్రేరేపించారు, పరిశుద్ధాత్మని మోసపరిచారు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్మ అనగా దేవునే మోసపరిచారు. అందువల్లే వారు ఉగ్రత పాలయ్యారు. జాగ్రత్త, దేవుడికి ప్రతిష్ఠించిన దాన్ని దేవుడికి ప్రతిష్ఠించు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చివరగా 22వ వచనం, ఆజ్ఞ. ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. గమనించండి, పాత సొక్క విడిచి మరి క్రొత్త సొక్కాన్ని ధరించుకున్నట్లుగా పాత వాడిని వదిలిపోవాలి. బాగా గమనించండి. దురాశ ఉందా? ఒకవేళ ధనాశ ఉందా? జక్కై ఉన్నాడు, ఒకప్పుడు ధనాశే, కానీ క్రీస్తుని చేర్చుకొని ధనమును మరి పేదవాళ్ళకి ఇచ్చి వాటి మీద ఆశ లేకుండా చేసుకొని క్రొత్తగా జన్మించాడు. హల్లెలూయా. దురాశ వల్ల మరి అనేకమైన ప్రమాదాలు వస్తాయి. ఆకాను సైన్యములో ఒకడు, అందరికీ ఆజ్ఞించబడింది, ఇదిగో ఈ శపితమైన దానిని ఎరుకో దాంట్లో ఏది తీసుకోవద్దు అంటే బంగారపు కడ్డి వస్త్రమును తీసుకొని అతడు ఏమైపోయాడు, తన కుటుంబం దురాశ వల్ల తీసుకున్నాడు. అందువల్ల తన కుటుంబం పాడైపోయింది. అవును, మనం నవీన స్వభావం ధరించుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, తర్వాత ప్రభువు నిమిత్తం క్రొత్త స్వభావం, ప్రేమించటం, క్షమించటం, కొట్టిన వారిని క్షమించటం, అలాగా మరి వారిని దూషించకుండా ప్రేమ కలిగి సత్యముతో యథార్థంగా దేవుడు సేవ చేశాడు. మనము కూడా క్రొత్త స్వభావాన్ని ధరించుకొని ఈ లోక యాత్రను మనము ముగించాలండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలన్నదే దేవుడి చిత్తం. అలాగే మనం ఎదగాలని యేసుప్రభు ఆశపడుతున్నాడు. దేవుడి ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో ప్రభా మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మాకు ఇచ్చిన వరాలను మీ కొరకు వాడునట్లుగా దయచేయండి. నీ ఆత్మను మేము దుఃఖపరచక నైనా నవీన స్వభావాన్ని ధరించుకోవటకు, ప్రాచీన స్వభావాన్ని వదిలించుకోమని హెచ్చరిస్తున్నాం. అలా నేను ఆ హెచ్చరికను నేను మేము తల్లి తూచా తప్పకుండా పాటించినట్లు కృప చూపించండి ప్రభా. వింటున్న బిడ్డల్లో కార్యం జరిగించండి అయ్యా. ఈ వాక్యం వారి హృదయాల్లో పని చేయనట్లుగా దయచేయండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు, క్రీస్తు వలె ఉండుటకు, ఎదుగుటకు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.